తమిళనాడులో ఇప్పుడు ఒకే ఒక పేరు వినిపిస్తుంది విజయ్. విజయ్ పేరు మారి మోగిపోతా ఉంది. నిన్న వెలువడిన ఫలితాలలో ఘన విజయం సాధించిన విజయ్కి రాష్ట్ర ప్రజలైతే అభిమానంతో చాలామంది ఉత్సాహాలు చేసుకుంటున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే టీవీకే అధ్యక్షులు విజయ్కి బిగ్ బాస్ ఫోన్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ బిగ్ బాస్ ఎవరు? అయితే టీవీకే అధ్యక్షులకి చాలామంది కూడా ఫోన్ కాల్స్ అయితే నిన్న చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. చాలామంది ఫోన్ కాల్ చేసి తనని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పొత్తు ఉండాలన్నట్టుగా కొంత నేతలు కూడా కోరిన నేపథ్యం మనకైతే కొంత తెలుస్తూ ఉంది. అయితే ఇటు బీజేపీ నుండి అమిత్ షా, మరి అదేవిధంగా కాంగ్రెస్ నుండి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా టీవీకే అధ్యక్షులకి విజయ్కి కాల్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాల్ చేసి మాకు మద్దతుగా మిత్రపక్షంగా మీరు కొనసాగాలి అన్నట్టుగా ఇటు కోరినట్టు కూడా కనబడతా ఉంది. అయితే విజయ్ ఎటువైపు వెళ్తాడనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఇటు బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉందాం, మా యొక్క మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీలోనే మద్దతుగా కోరే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని కూడా అటు బీజేపీ భరోసా ఇస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మిత్రపక్షంగా ఉందాం, మీరే సీఎం చేరు, మీకే అన్ని పదవులు, మేము మీ మిత్రపక్షంగానే కొనసాగుతాం అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే టీవీకే అధ్యక్షులు విజయ్ గారి తండ్రి కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటితోని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా విజయ్కి సూచించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు గవర్నర్ అపాయింట్మెంట్ అయితే విజయ్ కోరడం అయితే జరిగింది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరి అంటే ప్రభుత్వం ఏర్పరుస్తూ ఉన్నాం, దానికి సంబంధించిన ఎమ్మెల్యే మద్దతు మాకు ఈ విధంగా ఉందని కూడా గవర్నర్కి తెలిపే ప్రయత్నాలు అయితే విజయ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎవరు మద్దతు తీసుకొని ఉన్నాడు? అక్కడ ప్రధానంగా డిఎంకే, అన్న డిఎంకే రెండు పార్టీలు కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలుపుకొని, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా మిగిలి ఉన్న రెండు పార్టీలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలుపుకొని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇవి రెండు పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కావచ్చు, అన్న డిఎంకే కావచ్చు, ఆ రెండు పార్టీలను కూడా కొంత మిత్రపక్షంగా ఎవరైతే అన్న డిఎంకే ఉన్నప్పటికీ కూడా కాకుండా వాళ్ళ మద్దతు కాకుండా ఎవరైతే ఇండివిజువల్గా ఉన్నారో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళు కూడా కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మద్దతును తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టీవీకే అధ్యక్షులు విజయ్ గారు కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు గవర్నర్ కలిసి మరి గవర్నర్కి అపాయింట్మెంట్ కోరినట్టు కూడా కనబడుతూ ఉంది. తన యొక్క మద్దతు సంబంధించిన ఎమ్మెల్యేల లిస్ట్ కూడా ఇచ్చే నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు టీవీకే అధ్యక్షులు వాళ్ళ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశం అయ్యి ఎలా కార్యాచరణ ఎలా ముందుకెళ్దాం ఏంటి అని వాటి అన్నిటిపైన కూడా చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా క్యాంపులోకి తరలించిన నేపథ్యంలో టీవీకే అధ్యక్షులు విజయ్ గారు అక్కడికే వెళ్ళి మరి ఆ ఎమ్మెల్యేలతో సమీక్ష చేసి ముందుగా అంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్దాము, ఏ పార్టీతోని మనం కూటమిగా ఏర్పడి వెళ్దాము, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 స్థానాలు ఉన్నాయో 118 స్థానాలు మనకు రాలేదు, ఇంకా 10 స్థానాలు మనకి అవసరం ఉన్నాయి. అంటే 108 స్థానాలు మాత్రమే మనకు వచ్చాయి కాబట్టి ఇంకా మనకి 10 స్థానాలు అవసరం ఉన్నాయి. కాబట్టి ఎవరు మద్దతు తీసుకుందామని కూడా వాళ్ళ సీనియర్ నేతల అందరితో కూడా ఒక సమీక్ష చేసిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా 108 స్థానాలు 35% ఓట్ బ్యాంకింగ్ అయితే దక్కించుకున్నాడు కూడా కనబడతా ఉంది. డిఎంకే 74 స్థానాలు 32% ఓట్ బ్యాంకింగ్ దక్కించుకున్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్ కనబడతా ఉంది. అన్న డిఎంకే 53 సీట్లు గెలుచుకుంది, 27%తో ఓట్ బ్యాంకింగ్ తోని థర్డ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి తమిళనాడులో విజయ్ పేరైతే మారిమోగిపోతా ఉంది. ఈ రోజు సాయంత్రం కల్లా మరి వాళ్ళ యొక్క పొత్తులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా వెలువల్సే అవకాశాలు అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ అనేది ఇటు తమిళనాడులో నెలకొంది. టీవీకే అధ్యక్షులు సీఎం అంటే విజయ్ గారే సీఎం అయినప్పటికీ కూడా ఎవరు మద్దతును తీసుకొని సీఎం అవుతారనే ఇక్కడ పెద్ద ప్రశ్నగా కనబడతా ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం ఈరోజు సాయంత్రం తెలిసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇక్కడ కీలకంగా అటు అమిత్ షా ఇటు రాహుల్ గాంధీ కూడా మారబోతా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇటు కీలక నేతలు టీవీకే సంబంధించి విజయ్కి సంబంధించి విజయ్ సన్నిహితులు ఎవరైతే ఉంటారో తనకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులకైతే ఫోన్ కాల్ పోతున్నట్టు కూడా కనబడతా ఉంది. ఆ వ్యక్తులు కూడా గతంలో అమిత్ షాని కలిసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మార్చి 18వ తారీఖు అమిత్ షాని కలిశారు. ఆ నేపథ్యంలో అమిత్ షా మరోసారి వాళ్ళకి కాల్ చేసి విజయ్ని మా మిత్రపక్షంగా ఉండాలి అన్నట్టుగా కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే టీవీకే అధ్యక్షులు విజయ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇక్కడ ఉత్కంఠగా కొంత నెలకొన్న పరిస్థితి అయితే మనం అయితే చూస్తూ ఉన్నాం. మరి చూడాలి ఈరోజు సాయంత్రం వరకు ఆ యొక్క క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే మనకు క్లియర్ కట్గా కనబడతా ఉంది.